అడవి తల్లి ఒడిలో పుష్యమాసం నిండు అమావాస్య అర్ధరాత్రి మహాపూజలతో దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర అయిన నాగోబా జాతర అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర తమ సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించారు. మెస్రం వంశీయులు, మహిళలు, ఆడపడుచులు అందరూ తెలుపు రంగు వస్త్రాలని ధరించి ఒకరి వెనుక ఒకరు క్రమబద్ధంగా వరుస క్రమంలో పాదయాత్రగా నాగోబా ఆలయానికి చేరుకున్నారు. నాగోబా మహాపూజకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్, ఊట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ జాతరకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు మిశ్రం వంశీయులు తమ సాంప్రదాయ తలపాగాలను చుట్టి నాగోబా దేవుడి ప్రత్యేక పూజకు ఆహ్వానించగా గర్భగుడిలో మిశ్రం వంశీయుల సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. పవిత్ర గంగాజలం కోసం వెళ్లిన మిశ్రం వంశీయులు గత 3 రోజుల క్రితమే నాగోబా ఆలయ సమీపంలోని మర్రి చెట్టు కిందకు చేరుకున్నారు. 3 రోజుల పాటు అక్కడ మిశ్రం వంశీయులు మహిళలతో కలిసి సాంప్రదాయ పూజలు చేశారు. ఆదివారం నాగోబా మహాపూజ కోసం మురాడి ఆలయంలో కొలువైన నాగోబా వెండి ప్రతిమను నాయక్వాడి మెస్రం ధర్ము వెదురుబుట్టలో పెట్టుకొని నాగోబా ఆలయానికి తీసుకెళ్లారు. గర్భగుడిలో నాగోబా దేవుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు, మిశ్రం చిన్ను పటేళ్లు ఆలయ ప్రవేశం చేశారు. తమ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పూజలు ప్రారంభించారు. అర్ధరాత్రి నాగోబా ఆలయంలో అట్టహాసంగా సాంప్రదాయ మహాపూజలు జరిగాయి. ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు, మిశ్రం వంశం పటేళ్లు, మిశ్రం చిన్ను పటేల్, మిశ్రం బాదీరావు పటేల్ ఆధ్వర్యంలో పవిత్ర గంగాజలంతో నాగోబకు అభిషేకం చేసి మహాపూజ క్రతువును ప్రారంభించారు. పుష్యమాసం అమావాస్య రోజున ప్రారంభమయ్యే ఈ నాగోబా జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. సాంప్రదాయ దుస్తులు వలన అది సెల్ ఫోన్కి మాత్రం స్విచ్ ఆఫ్ చేస్తే సైలెంట్
पांतरी वर सार के लिए बाहर डाले लाके वाटर काले की जगह बाहर खड़े करके निकाल एक मिनट रुको कार वाला पता नहीं क्या पहुंच रहा है फोटोग्राफ గంగాజలం తీసుకొని మన అభిషేకం చేసుకొని మరి చెట్టు దగ్గర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకొని చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా పవిత్రమైన ఈ జాతర మన జిల్లాలో జరుగుతూ ఉంది. సో గతంలో మనం మొన్న కూడా టైంకి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగమ్మ దేవత ఆశీస్సులు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ 22వ తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది. దర్బార్ సంబంధించడం కూడా అన్ని పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా మొన్ననే మన ఆనరబుల్ సీఎం సార్ కూడా మన జిల్లాకి వచ్చేటప్పుడు మళ్ళీ వెంకటరావు పటేల్ గారు వారందరూ కూడా సీఎం సార్ కూడా ఆహ్వానించడం జరిగింది. మొన్ననే మళ్ళీ 22 కోట్లు కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సీఎం సార్ కూడా వేదికలో మరి అనౌన్స్ చేశారు. సో ఈ జాతర సంబంధించిన కానీ మళ్ళీ ఈ గుడి సందర్భంగా కానీ బయట కానీ ఏవైతే శాశ్వత పని ఉన్నారో దాన్ని కూడా మళ్ళీ తప్పకుండా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ నాగోబా జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.